హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే ఎస్బీఐ నుంచి అయితే సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి జాబు. సో ఇదైతే ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు. అండ్ హౌస్ వైఫ్స్ ఇట్లా ఉంటారు కదా, ఇంట్లో లేడీస్ ఎవరైనా అండ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా మీరు ఎవరైతే జాబ్ చేస్తారో సో వాళ్ళకు కూడా పార్ట్ టైం అనేది జాబ్ చేసుకోవాలంటే సో ఇదైతే మీరు కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే నా ఛానల్ అయితే ఒక సిస్టర్ అయితే నాకు కమెంట్ పెట్టారు. సో నాకైతే ఇట్లా పిల్లలు ఉన్నారు. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూస్తున్నాను బ్రదర్. సో కొంచెం ప్లీజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. సో ఆ కమెంట్ ఏ వీడియోలో చేశారో నాకు గుర్తులేదు, బట్ తను అడిగింది మాత్రం గుర్తుంది. సో అందు గురించే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో కాబట్టి ఇలాంటి ఎవరైనా హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉన్నవాళ్ళు సో ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా టాపిక్లో వెళ్దాం చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి. సో అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే ఎస్బీఐ నుంచి అయితే ఎస్బీఐ లైఫ్ నుంచి అయితే మనకి జాబ్ వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ అండ్ ఇది జాబ్ పోస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో ఓకేనా, ఇన్సూరెన్స్ అడ్వైజర్కి సంబంధించింది. దీంట్లో ఏంటంటే మీకు కస్టమర్స్ అయితే కొంచెం ఇన్సూరెన్స్ గురించి సో అట్లా టాపిక్స్ అనే దాని గురించి అయితే మీతోటి ఇంటరాక్ట్ అవుతారు. సో అండ్ మీరైనా ఇంటరాక్ట్ అనేది అవ్వాలి. సో వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అనేది సాల్వ్ చేయాలి. సో ఇదైతే జస్ట్ తెలుగు మాట్లాడచ్చు, ఓకేనా. సో తెలుగులోనే ఇదైతే సో వర్క్ ఫ్రమ్ హోమ్ మరి చెప్తుంది, ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మీ సొంత స్టేట్ల నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. మీకు నియరెస్ట్ బ్రాంచ్కి అనేది అప్లై చేసుకుంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. కాబట్టి సో ఏంటంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బ్రాంచ్తో అనేది అవసరం లేదు, ఇంట్లో నుంచి అనేది వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకైతే ఇచ్చారు కదా, ఇక్కడ మీరైతే హౌస్ వైఫ్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ అలా చేస్తారు కదా, సో వాళ్ళు అనేది కూడా ఇదైతే పార్ట్ టైంగా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మంచిగా మనీ అనేది వస్తుంది, ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఏజ్ విషయానికి చూసుకుంటే ఏంటంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో 18 సంవత్సరాలు మేజర్ అయితే అయ్యి ఉండాలి. అండ్ మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏంటంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఓకేనా. జస్ట్ 10th క్లాస్ బేస్ మీద కాబట్టి కంపల్సరీ అనేది మీరు అప్లై చేసుకోండి. నేను పూర్తిగా అయితే చెప్తాను. వచ్చేసి టోటల్గా 4 స్టెప్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఏంటంటే స్టెప్ 1 వచ్చేసి ఫిల్ యువర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీవి డీటెయిల్స్, నేము అండ్ డీటెయిల్స్ అనేది మీ నేమ్ అండ్ మొబైల్ నెంబరు, జీమెయిల్ ఐడి, పోస్టల్ కోడ్ సో అనేది మీరైతే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి సెకండ్ స్టెప్ చూసుకుంటే ఏంటంటే సో మీరైతే ఎస్బీఐ అయితే చూస్తారు. సో మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఎస్బీఐ లైఫ్ టీమ్ సో ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి అయితే ఒక ఏజెంట్ అయితే మీకు కాల్ చేసి సో డాక్యుమెంట్స్ గురించి 10th క్లాస్ డాక్యుమెంట్స్ సో ఇట్లా ఉంటాయి కదా, క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే మీకు కాల్ చేసి అయితే అడుగుతారు. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్లో వచ్చేసి అయితే 25 అవర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో అంటే జాబ్ రోల్స్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఎట్లా కస్టమర్స్తో మాట్లాడాలి, అసలు ఎలా సాల్వ్ చేయాలి అనేది సో ఇది వచ్చేసి మీకు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో మీకు ట్రైనింగ్లో అయితే ఏం చెప్పారో సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో చూసుకుంటే మీరైతే అండ్ మీకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇదైతే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే మీకు ట్రైనింగ్లో ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ చెప్తారు కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అయితే మాత్రం సో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. జాబ్ వచ్చేసి అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే ఉంటారో సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ అయితే చెప్పాను కదా, 18 ఇయర్స్ అయితే ఉండాలి. 10th క్లాస్. మీకు దీనికి జాబ్లో జాయిన్ అవ్వడానికి ఏదన్నా ఎక్స్పీరియన్స్ కావాలా, ఎందుకంటే మేము 10th క్లాస్ చదివాము కదా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ అయినా సరిపోతుంది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తే చూడండి, నో ప్రియర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్ అనే వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీకు డౌట్ వస్తుంది కదా, సో లైఫ్ మిత్రలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. సో దీంట్లో ఏంటంటే మీకు ఎప్పుడైతే ఖాళీ టైం అనేది ఉంటుందో ఫ్రీ టైం, సో ఫ్రీ టైంలో అనేది వర్క్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అయితే మార్నింగ్ ఇట్లా 6 to 9 అట్లా చేసుకుంటూ 10 o'clock అట్లా కాలేజ్ ఉంటుంది కదా, సో అట్లా అనేది చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ అవర్స్ మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే సో ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, నార్మల్గా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అనేది మధ్యాహ్నం నుంచి 1 నుంచి 4 వరకు అట్లా ఫ్రీగానే ఉంటారు కాబట్టి వర్క్ అనేది చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ మీ నిన్న అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మరీ మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ అండ్ జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకనేది ఈ వీడియో రీచ్ అవ్వాలంటే సో మీరైతే కంపల్సరీ లైక్ అనేది చేయండి. సో నేను లైక్స్ టార్గెట్స్ వచ్చేసి మీకైతే జస్ట్ 200 లైక్స్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంపల్సరీ 200 లైక్స్ అనేది ఫిల్ చేయండి. అండ్ మీ త్రూ వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఒకరికి ఒకరు అనేది కంపల్సరీ అనేది హెల్ప్ చేసుకోవాలి. సో అప్పుడే అంత బాగుంటుంది కాబట్టి కంపల్సరీ అనేది వీడియో లైక్ చేయండి. లైక్ చేశారా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీరు వీడియో లైక్ చేసినందుకు. సో మీకైతే ఏంటంటే లైఫ్ మిత్ర తర్వాత రివార్డింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇట్లా వర్క్ చేస్తారు కదా, ఇన్సెంటివ్ అయితే వస్తుంది, మంచిగా మనీ అయితే మీకు మంత్లీ 20,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు, మినిమం 20,000 రూపీస్. సో మీకు ఇంకా అలా పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం అనేది చేసుకుంటానంటే సో అట్లయినా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే చూడండి, మీకు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే మీ కరెక్ట్ నేమ్ అయితే కంపల్సరీ కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా 1కి 2-3 సార్లు చూసుకొని నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ మెయిల్ ఐడి అయితే మీకు ఏదైతే వర్క్ చేస్తుందో జీమెయిల్ ఐడి, సో ఆ జీమెయిల్ అయితే ఎంటర్ చేయండి. సో జీమెయిల్ లేదా అంటే కొత్తది క్రియేట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా వర్క్ చేసేది అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీకు దగ్గరలో పోస్టల్ కోడ్ ఉంటుంది కదా మీ ఏరియాకి సంబంధించి, సో మీకు తెలియకపోతే మీ ఆధార్ కార్డులో అనేది కూడా పోస్టల్ కోడ్ అనేది ఉంటుంది. అక్కడ పోస్టల్ కోడ్ అయితే మీరు ఇక్కడైతే టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి క్యాప్చా ఉంటుంది, ఓకేనా. సో 7+2 9 కదా. సో ఇక్కడ మీకు 9 టైప్ చేయండి, 2 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయండి ఇట్లా. సో నేను ఇట్లా జాబ్ చేస్తాను, ఓకే నాకు ఓకే అని అప్లికేషన్ పెడుతున్నానని మీ సైడ్ నుంచి అయితే యాక్సెప్ట్ చేయండి. సో తర్వాత మీరైతే ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే ప్రొసీడ్ అని ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఇట్లా వస్తుంది. సో తర్వాత మీ పోస్టల్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఈ అడ్రస్ అయితే మరీ చెప్తున్నా కరెక్ట్గా ఇవ్వండి. సో ఎందుకంటే మీకు పోస్టల్ అడ్రస్కి అయితే మీకు సెలెక్ట్ అయితే మీకు లెటర్ అయితే వస్తుంది. సో తర్వాత ఏంటంటే మీకు ఏజ్ ఎంత ఉందో సో ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అట్లా ఉండి మ్యారీడ్ అనుకోండి, ఇక్కడ మ్యారీడ్ మీద క్లిక్ చేయండి. సో లేదు స్టూడెంట్ ఇంకా మ్యారీడ్ కాలేదంటే ఇక్కడ సింగిల్ ఉంది కదా, సింగిల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం 10th పాస్ అని చెప్పాను కదా, సో ఇక్కడ 10th పాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరంతా ఫిల్ చేసినాక సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బికమింగ్ ఏ లైఫ్ మిత్ర, వీఆర్ మోర్ దెన్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్. సో మీ డీటెయిల్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో వాళ్ళైతే మీకు మీ అప్లికేషన్ ఓకే అయ్యి మీ క్వాలిఫికేషన్ ఓకే ఉండి సో మీరు డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇస్తే ఏంటంటే మీకు సో విత్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్ అయితే టైం ఇచ్చారు. సో 48 అవర్స్లో అయితే మీకు సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ అయితే SBI నుంచి అయితే రీచ్ అవుతారు, మీకు కాంటాక్ట్ అవుతారు. సో డాక్యుమెంట్స్ గురించి సో అవి మీరు డాక్యుమెంట్స్ చెప్పిన తర్వాత అయితే చెప్పాను కదా, నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ తర్వాత అయితే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అనేది జాబ్ పోస్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ జాబ్ అనేది చేయొచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సో చెప్పాను కదా 200 లైక్స్ అయితే కంపల్సరీ అనేది ఫిల్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.